స్కూటీ. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నేను మీకు ఏ అన్యాయం చేశాను? వదిలేయండి. పైన ఉన్న దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నాకేమన్నా జరిగిందంటే ఆ పైవాడు మిమ్మల్ని వదిలిపెట్టడు. ఓ దేవుడా, గ్రామంలో భయంకరమైన సంఘటనలు జరిగేవి. ఆ తాంత్రికులు మనకి సహాయం చేసి చాలా మంచి పని చేశారు. లేదంటే ఆ మహిళ రాక్షసి మనల్ని చాలా హింసించేది. అరే హా సోదరి, సరిగా చెప్పావు. మంచిదైంది. మన మీద భగవంతుడి కృప ఉంది. పద, మన పనులు చేసుకుందాం. అరే పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. మీరు ఎలా అనుకున్నారు? మీరు నన్ను చంపేసి హాయిగా ఊపిరి పీల్చుకుందామనియా? అలా జరగనివ్వను. నేను మిమ్మల్ని నాశనం చేసి తీరుతాను. ఓ భగవంతుడా, ఇదేంటి? మనమైతే ఈ మహిళా రాక్షసిని పట్టించాము కదా, కానీ ఇదేంటి? ఓ భగవంతుడా, ఏం జరుగుతుంది? సోదరి, తను మళ్ళీ వచ్చినట్టుంది. ఏంటి? ఒకవేళ అలా జరిగితే తను మనల్ని అస్సలు వదిలిపెట్టదు. మనం ఏదైనా చెయ్యాల్సిందే. ఎందుకని మనం మళ్ళీ ఆ తాంత్రికుల దగ్గరికి వెళ్ళొద్దు? సరిగా చెప్పావు నువ్వు. మనం వెళ్ళాల్సిందే. మహిళా రాక్షసి వచ్చిన తర్వాత అందరూ ఆ అడవిలో ఉండే తాంత్రికులను కలవడానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అందరూ తను తిరిగొచ్చిన విషయం చెప్పేస్తారు. అది విని తాంత్రికులందరూ ఆశ్చర్యానికి గురవుతారు. దాని తర్వాత వారిలో నుంచి ఒక తాంత్రికుడు ఇలా అంటాడు, పరిస్థితి చాలా కఠినంగా ఉంది. ఇప్పుడు మనం ఏదైనా పెద్ద స్థాయిలో చెయ్యాలి. దీనితో ఆ మహిళ అక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళడానికి. ఏదైనా చెయ్యండి, కానీ మమ్మల్ని రక్షించండి. మీరేదడిగితే అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. పిల్లోడా, తన గురించి ఆలోచించకు. మీరు వెళ్ళండి, మేము ఏదైనా ఉపాయాన్ని ఆలోచిస్తాం. సరే తాంత్రికులు గారు. ఇదెలా జరుగుతోంది? మనమైతే ఆ మహిళా రాక్షసిని ఆ రోజే చంపేశాం కదా. అలానే గ్రామస్తుల ఆలోచన. ఎంత మూర్ఖంగా ఎలా ఉన్నారు వాళ్ళు! ఇంత విశ్వాసమా? ఉండనివ్వు, మనకేంటి, మనకు ఉపయోగమే కదా. చావనివ్వు ఈ గ్రామస్తులను. మనమైతే ఈ ప్రపంచాన్ని పాలించాలి. మరియు ప్రారంభం కూడా ఇక్కడి నుంచే చేసేశాం. అమాయకులైన గ్రామస్తులకు ఈ విషయం తెలియదు. వాళ్ళు ఏదైతే ప్రమాదంగా భావిస్తున్నారో ఆ మహిళా రాక్షసిని తాంత్రికులే సృష్టించాయనని. కొన్ని రోజులు గడిచాయి. ఆ మహిళా రాక్షసి సుడిగుండం రూపంలో వచ్చి గ్రామస్తులందరినీ భయపెట్టి వెళ్ళింది. గ్రామస్తులందరూ మళ్ళీ తాంత్రికుడి దగ్గరికి వెళ్ళారు. మా గ్రామంకు ఆ మహిళా రాక్షసి నుంచి ఎందుకు విముక్తి దొరకడం లేదు? మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. రాత్రి పగళ్ళు పూజలు కూడా చేస్తున్నాం. మీరు ఆందోళన పడకండి. మీ అందరికీ ఆ రాక్షసి నుంచి విముక్తి లభిస్తోంది. ప్లీజ్ తొందరగా ఏదైనా చెయ్యండి. తీసుకోండి ఈ డబ్బులు. మమ్మల్ని ప్రమాదం నుండి రక్షించండి చాలు. మేము తొందరలోనే ఈ ప్రమాదం నుండి రక్షిస్తాము. మీరు ఇప్పుడు శాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు. అరే, నేను డబ్బులు తెచ్చిన సంచిని అక్కడ మర్చిపోయాను. ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. మీరందరూ ఇక్కడే నిల్చోండి. చాలు. ఈ విధంగానే గ్రామస్తులు మనపై డబ్బుల వర్షం కురిపిస్తుంటారు. మనం ఇలాగే మన జీవితాన్ని గడిపేద్దాం. చాలు, ఇంకా కొన్ని రోజులే.
అమావాస్య రాత్రి రోజు ఈ గ్రామస్తులు చివరి శ్వాస తీసుకుంటారు. దాని తర్వాత ఈ గ్రామం మన గుప్పెట్లో ఉంటుంది. ఓ భగవంతుడా, వీళ్ళంతా మోసం చేశారు. ఎవరినైతే భగవంతులు అనుకున్నామో వాళ్ళే రాక్షసులా? నేను ఇప్పుడే వెళ్ళి ఈ విషయం గురించి నా తోటి వాళ్లకు చెప్పాలి. హా, నువ్వేమంటున్నావు? నిజం చెప్తున్నాను. వచ్చే ఈ అమావాస్య రాత్రి రోజు ఘోరం జరగబోతుంది. ఒకవేళ ఇలా ఉంటే మనం తొందరగా ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. దానికి ముందు మనం గ్రామానికి చేరుకోవాలి. ఇప్పుడు మనకు సహాయం చేసేవారే లేరు. ఈ దుష్టశక్తుల నుండి మనల్ని రక్షించే వాళ్లే మనల్ని చంపాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యలేం. ఒకవేళ చనిపోవాల్సి వస్తే ధైర్యంగా పోరాడి చనిపోదాం. అరే, మీరేమంటున్నారు? ఇప్పుడు భయపడేది లేదు. మనం ఈ దుష్ట శక్తులను ధైర్యంగా ఎదుర్కొందాం. నువ్వు సరిగ్గానే చెప్తున్నావు. మనకేం జరగదు. మనకు ఆ పైవాడి ఆశీస్సులున్నాయి. అరే పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. ఏంటి విషయం? ఈ రోజైతే ముందే నా కోసం ఎదురు చూస్తున్నారు. సంతోషంగా ఉంది. ఈ రోజైతే నేను మీ అందరి అంతం చేసే తీరుతాను. నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవు. అవునా? కానీ ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆ రాక్షసుల తరపు మనిషివి. ఓ, చివరికి మీకు తెలిసిపోయిందా? మాకు ఇది కూడా తెలిసిపోయింది. నువ్వు కేవలం ఒక వేషధారినివని, మమ్మల్ని భయపెట్టడానికి వచ్చావని. దాని అర్థం మీకు నిజమేంటి తెలిసిపోయింది. ఏదైతే అమావాస్య రాత్రి రోజు మీ అందరితో జరగనుందో దాని గురించి కూడానా? ఇప్పుడు మమ్మల్ని భయపెట్టడం ఆపేయ్. నువ్వు మాతో పాటు ఉన్నప్పుడు ఇలాగే చేసేదానివి. ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావు. నిన్ను పట్టించడానికి వేరొకరిని వెతికినా బాగుండేది. నేనొక స్త్రీగా ఉండేదాన్ని, మరియు ఆ తాంత్రికులు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు. లేదు, నువ్వు ఒక భూతానివి. మీ అందరికీ అసలు నిజం తెలియదు. ఏంటి ఆ నిజం? వాళ్ళందరికీ ఒక భూతం లాంటి మనిషి కావాలి, వాళ్ళ కోసం పనిచేసేలా. ఆ తాంత్రికులు మీ అందరూ నన్ను ఒక రాక్షసిలా అనుకునేలా చేశారు. నిజానికి నేను మామూలు మనిషిని. వాళ్ళందరూ నన్ను ఆ గుహలోకి తీసుకెళ్లారు. నువ్వు మా మాయలో పడిపోయావు. మాకు తెలుసు నువ్వు భూతానివి కాదని, కాని ఇప్పుడు అయిపోతావు. లేదు, నన్ను అలా చేయకండి. నేను మీకు ఏ అన్యాయం చేశాను? ఇప్పుడు మేము ఎలా అనుకుంటున్నామో అలాగే జరుగుతుంది. నువ్వు గుర్తుపెట్టుకో, నీ పిల్లలు మా గుప్పెట్లో ఉన్నారు. ఒకవేళ నువ్వు ఏదైనా చేశావంటే మేం వాళ్ళని చంపేస్తాం. వాళ్ళ తాంత్రిక శక్తులతో నన్ను ఒక రాక్షసిలా మార్చారు. దాంతోపాటు నా పిల్లలని కూడా వాళ్ళ ఖైదులుగా ఉంచుకున్నారు. అందువల్ల కష్టంగా ఈ పని చేయాల్సి వస్తుంది. ఏంటి? కానీ నీ పిల్లలు వాళ్ళ వలలో లేరు కదా? మరి వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు నాన్నమ్మతో పాటు ఉన్నారు. నీకు ఇలా జరిగిన తర్వాత నేనే వాళ్ళని అక్కడ వదిలిపెట్టి వచ్చాను. అవునా? అయితే ఆ రాక్షసులు నాతో అబద్ధం చెప్పారా? మీకు ఇలా జరిగినందుకు మరియు మేము కూడా మీకు ఇలా చేసినందుకు మేము క్షమాపణ కోరుతున్నాము. మమ్మల్ని క్షమించు. నేను ఆ మంత్రికులను వదిలిపెట్టాను. వాళ్ళు నాకు ఎలాంటి శక్తులు ఇచ్చారంటే వాటిని ఉపయోగించి వాళ్లను కూడా నాశనం చెయ్యగలను. వాళ్లను ఎవ్వరూ కాపాడలేరు. నేను వాళ్లను వదిలిపెట్టను. కానీ ఇప్పుడు ఏం చేయగలవు? చాలు, చూస్తూ ఉండండి. నువ్విలా ఎందుకు చేస్తున్నావు రాక్షసి? నీకంత ధైర్యమా మాతో పాటు ఇలా చెయ్యడానికి? నా ధైర్యం ఏంటో ఇప్పుడు చూస్తారు మీరందరూ, మిమ్మల్ని చంపిన తర్వాత. నువ్వు మర్చిపోయినట్టున్నావు, నీ పిల్లలు మాతో ఉన్నారు. మాకు ఏదైనా జరిగితే వాళ్ళ ప్రాణాలు పోయినట్టే. నన్ను పిచ్చిదానిని చేయడం ఆపేయండి. నాకు తెలిసిపోయింది.
నా పిల్లలు ఎక్కడున్నారో? చాలా క్షేమంగా ఉన్నారు. మీరందరూ వాళ్ళను ఏం చెయ్యలేరు. నీకెలా తెలిసిపోయింది? అది వదిలేయండి. ఇప్పుడు మీరందరూ చివరి శ్వాస తీసుకోవడానికి సిద్ధం అవ్వండి. చూడు, మమ్మల్ని వదిలేయ్. మేం నిన్ను మామూలు మనిషిలా మార్చేస్తాం. ఇప్పుడు మీరేం చెప్పినా నమ్మే స్థితిలో లేను నేను. మీ అందరి అంతం అయ్యే సమయం వచ్చింది. నేను మనిషిగా మారాను అనిపిస్తుంది. ఆ తాంత్రికులు మరణించిన తర్వాత వాళ్ళ శక్తి నశించినట్లు. అయితే మనిషిగా మారినందుకు ఆనందంగా ఉంది. ఇంకా ఇంకా మేము మేము కూడా కూడా ఆ తాంత్రికుల నుండి ఉపశమనం దొరికింది. ఇంకేం కావాలి? ఇప్పుడు మనం చాలా సురక్షితులం. వాళ్ళ ధైర్యం మరియు రాక్షసి యొక్క సహాయంతో గ్రామస్తులందరూ ఆ తాంత్రికుల నుండి విముక్తి పొందారు మరియు అందరూ ఆ రోజు నుంచి ఆనందంగా ఉండసాగారు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.